హాయ్ అండి, ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నానండి. టమాటా రైస్ రెసిపీ చూద్దామండి. ఏమేమి కావాలో బియ్యము, నానబెట్టిన బియ్యము అర్ధగంట ముందే నానబెట్టేశానండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు 2-3 మీకు తగినంత, నిమ్మకాయలో కాలు భాగము, అల్లం తెల్లగడ్డ పేస్టు. నేను 3 టమాటాలు ప్యూరీ చేసుకున్నాను. మిరప్పొడి, గరం మసాలా 2 స్పూన్లు, 1 స్పూను, 2 స్పూన్లైనా వేసుకోవచ్చు మీ టేస్ట్ తగినట్లు. నెయ్యి 2 స్పూన్లు, పెరుగు 100 గ్రాములు, ఉప్పు మీ టేస్ట్కి తగినంత, కొత్తిమీర, పుదీనా, ఆయిల్ మీకు తగినంత ఆయిలు. ఇప్పుడు తయారీ విధానం అండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఆయిల్ వేస్తున్నాను. 2 స్పూన్లో 1 స్పూన్ నెయ్యి వేసేద్దాము. ఎప్పుడు ఆయిల్ కాగిన తర్వాత ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తుంటారో అలా వేయకండి, మకానికి ఎగురుతుంది. ఉల్లిపాయలు వేసేయండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసేసాను. అది కొంచెం బాగా ఫ్రై కావాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసేద్దాం. ఈ స్టేజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా బ్రౌన్ కలర్గా ఇదైంది చూడండి. ఈ స్టేజ్లో టమాటా ప్యూరీ వేసేద్దాం. ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు దీంట్లోనే మిరప్పొడి వేసేద్దాం. మిరప్పొడి, గరం మసాలా, పెరుగు వేసేద్దాం. పుదీనా, కొత్తిమీర అన్నీ వేసి ఒకసారి కలబెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేయాలి. ఉప్పు కూడా వేసేద్దామండి. ఉప్పు వేసేసి అది ఆయిల్ బయట వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇలా ఆయిల్ అంతా బయట వచ్చేసింది చూడండి. ఇలా వచ్చేసిన తర్వాత వాటర్ యాడ్ చేసేయాలి. మనం 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ పోసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసేసి ఈ స్టేజ్లో మనకు ఉప్పు కారము తక్కువ ఉంటే మనం వేసుకోవచ్చు అన్నమాట. నేను ఏ ఫుడ్ కలర్ యాడ్ చేయలేదండి. ఈ స్టేజ్లో మనం నానబెట్టిన బియ్యము వేసుకోవచ్చు అన్నమాట. వేసేసామండి. రైస్ కుక్ అయ్యే కొందరికి మనం దానికి కాంబినేషన్ చట్నీ తయారు చేసుకుందామండి. ఇది పుదీనా చట్నీ కావాల్సిన పదార్థాలండి. ఒక్కొక్కటే వేసేద్దాం. రైస్ ఈ స్టేజ్లో ఆ లెమన్ వేసేసి ఇంకొక స్పూన్ నెయ్యి ఉంది కదండి, ఆ నెయ్యి కూడా పోసేసి ఈ స్టేజ్లో దమ్ వేసేద్దామండి. దమ్ పెట్టేసాను. 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. అలాగే చట్నీ పెట్టాను. చట్నీ కూడా ఇది ఫ్రై అయిపోయింది. ఆరిన తర్వాత మిక్సీ పట్టేస్తే అయిపోయి ఉప్పేసి కొంచెంగా చింతపండు వేసి మిక్సీ పట్టేస్తే అయిపోయింది. దమ్ పెట్టింది ఏమైందో చూద్దామండి. ఈ స్టేజ్లో
స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ అలాగే పెట్టేసేయండి. చూడండి బియ్యం ఉడికిందా లేదా అని చూసి, ఉడికిందండి. ఈ స్టేజ్లో అలాగే పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్ స్టవ్ పైన ప్లేట్ వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే 5 మినిట్స్ అలాగే ఉండాలి. చట్నీకి రెడీ చేసుకొని ఆరిందండి, మిక్సీకి పట్టేద్దాం. ఓకే అండి, 10 మినిట్స్ అయిపోయింది, చూద్దామా. వావ్, రెడీ అయిపోయిందండి టమాటో రైస్. ఇలా స్టేజ్లో భోంచేసేయచ్చండి. చట్నీ అండి, రైస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.